చూచునుండగను నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. మీ ఎదురుగా వచ్చి పాపమునకు లోకమునకు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే మీరు ఆ మాట చెప్పగలరా? నువ్వుగానే ఉన్నావు, నేను అలా లేను. ఒకవేళ నీ భార్య నీకు అన్యాయం చేసిందా, నీ భర్త నీకు అన్యాయం చేశాడా, నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేశారా, నీతో ఉండి నీ వెనకాల ఉంటూ నీకు గోతులు తవ్వి నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేశారా, నువ్వేం భయపడకు. తవ్వినోళ్ళ గోతుల్లో పడబోతున్నారు. నీతో ప్రభు ఉంటాడు. నీకు నూతనమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో ఉండుటకు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా, నీతి ఫలాలు ఫలించకుండా, వెలుగు ఫలం ఫలించకుండా లోకంలో అలా జారిపోతున్న ప్రియ విశ్వాసి, గెటప్. దేవుని నీతో మాట, ఎరైజ్ అండ్ షైన్. దేవుని కోసం ప్రకాశించు, దేవుని కోసం ఏలియా వలె దేవుని కోసం ప్రకాశించు, యోహాను వలె దేవుని కోసం ప్రకాశించు. ఇస్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు ప్రకాశించాలంటే నువ్వు మండాలా. ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఇస్ బర్నింగ్. ఈరోజు నువ్వు ప్రకాశించాలంటే మండాలి. పరిశుద్ధాత్మ మంట నీలో ఉండాలి. ఆత్మ ఆరిపోకూడదు నీలో. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని కోసం జీవిస్తావా? ప్రత్యుత్తరమయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమయ్యా. నేను చెప్పిన వాక్యం చాలా బాగా నచ్చింది. మరి ఏలియా గురించి చాలా కొత్తగా అనిపించింది. మరి చాలా ఆత్మీయంగా చాలా బాగా మేము బలపడ్డామండి. ఇలాగే అన్నయ్య ఇంకా అనేకమైన మర్మాలు మాకు బోధించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యగారు చెప్పిన వాక్యం ఎంతో అద్భుతంగా ఉంది. అన్నీ అట్లా లైవ్లో బైబిల్ గురించి అన్ని లైవ్లో చూపించడం అనేది మెసేజ్ మాత్రం బాగా నచ్చింది. ఇట్లాంటి వాక్యం ఎప్పుడూ వినలేదు, చాలా కొత్తగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చేటప్పుడు ఏదో ఒక భారంగా ఉంది, వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో పీస్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ. మొదటి రోజునే చాలా బాగా అద్భుతంగా దేవుడు జరిగించారు. ప్రతి ఒక్క మాట మా హృదయానికి తట్టినట్టుగా, మరి ఎంతో భారంగా వచ్చామండి. ఆ భారం అంతా కూడా దేవుడు తీసేసినట్లుగా ఉంది. బాగా జరిగిందండి. ఈరోజు జరిగిన ఈ మీటింగ్స్ వల్ల చాలా బాగా జరిగిందండి. మేము చాలా రక్షణ పొందాము. చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మా పాస్టర్ గారు, మంచిగా చెప్పారు. మీటింగ్స్ వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంది. ఇంకా బాగా జరగాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నామండి. పాలు మనేల్ గారి ద్వారా మంచి యొక్క దేవుని యొక్క సందేశం, ఆత్మీయంగా మంచి మాటలు, దేవుని యొక్క విశ్వాస మాటలు ఎంతగానో ఆదరించాయి. మంచిగా సంతోషకరంగా దేవుని మహిమకరంగా జరిగింది. ఈ ఫస్ట్ రోజు చాలా కూడిక జయకరంగా జరిగింది. ఈ 3 రోజులు కూడా ఇంకా జయకరంగా ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థిస్తున్నాము. పాలు ఇమానియల్ గారు ప్రతి వాక్యం ద్వారా ఎంతగానో మా హృదయాన్ని సంతోషింపజేసింది. ఈ 3 రోజుల కూడికలు దేవునికి మహిమార్థం అనేకులు రావాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాము. అందరికీ ప్రైజ్ లాడండి. ఇక్కడ వాక్యం చాలా బాగా జరుగుతుంది. పాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. ఆరాధన అయితే అసలు దేవుడు శక్తి పొందుకున్నట్టే అనిపిస్తుంది. అంత బాగా ఆరాధన జరిగింది. అలాగే వాకింగ్ కూడా రుజువులతో సహా చెప్తారు. మేము ఇక్కడికి వచ్చి చాలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాము. వీలైతే మీరు కూడా రండి. పాల్ ఇమానియల్ గారు చెప్పడం కానీ, ఆయన మెసేజ్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ చెప్పడం కానీ చాలా బాగా అనిపించింది. ఈ రోజుతో నా జీవితం కూడా నూతనంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను. దేవుడు వాక్యం కానీ ఎంతో చాలా ప్రేరేపించింది నన్ను. ప్రైజ్ లాడండి. వాక్యం మరి చాలా మా హృదయానికి కూడా తట్టింది. చాలా బాగుంది. దేవుని నామకు మహిమ కలుగును గాక. క్రైస్ట్ టెంపుల్ ద్వారా 4, 5, 6, 7 ఈ ప్రార్థనా కూడికలు పెట్టడం ద్వారా
ఫస్ట్ డేనే ఇంత వాక్యం, మంచి వాక్యం దొరికింది. సెకీనా గ్లోరీ గారి ద్వారా మంచి పాప జీవితాన్ని వదిలిపెట్టి, మునుపటి జీవితాన్ని వదిలిపెట్టి ముందుకు సాగిపోవాలని ఆ పాస్టర్ గారి ద్వారా అనేకమైన సంగతులు, ఏలియా ఏ విధంగా అయితే రోషం కలిగి జీవించాడో ఆ విధంగా మనం కూడా జీవించాలని ఎన్నో విషయాలు చెప్పారు. అందరూ కూడా మారుమనసు పొంది, బాప్తిసం పొంది తమ జీవితాలను సరి చేసుకోవడానికి ఈ వాక్యం ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అయ్యగారు వాక్యం బాగుందండి. చాలా గుండె బాధతో వచ్చానండి. అయ్యగారు వాక్యం వినగానే నాకు చాలా గుండు నిబ్బరంగా వచ్చిందండి. ఈ 3 రోజులు కూడా బాగా జరగాలని దేవుణ్ణి అడుగుతున్నానండి. నేను ఎంతో బాధతో వచ్చాను. ఇక్కడ రాగా నా బాధ అంతా తీరిపోయిందండి. చాలా బాగుంది. ఈ పండగలు 4 రోజులు జరగటం ఒకటి. ఈరోజు వాక్యం అన్నయ్య ఏలియా గారి గురించి చెప్పి చాలా బాగుంది. అన్నయ్య ప్రతి మెసేజ్ చాలా బాగా చెప్తాడు. ఈ రోజు కూడా చాలా బాగా చెప్పాడు. చాలా ఆశీర్వాదకరంగా ఉందా. చాలా థ్యాంక్ యూ.